హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మనకి ఫస్ట్ పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ అండి. మనము ఫస్ట్ పార్ట్ లో ఇంకా లాస్ట్ షాపింగ్ కి వెళ్తున్నాము అనే దగ్గర అయితే ఆ పార్ట్ అక్కడి వరకు అయితే అయిపోయింది. ఇది సెకండ్ పార్ట్ కింద అయితే రిలీజ్ చేస్తున్నా అండి. ఇంకా అందరం కలిసి షాపింగ్ కి అయితే వెళ్దాము అని అనుకున్నాం కదా, షాపింగ్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మనకి 2-3 కిలోమీటర్స్ అయితే మనకి షాపింగ్ అయితే ఉంటుందండి. బీచ్ వరకు కూడా మనకైతే షాపింగ్ ఉంటుందన్నమాట. మరి ఇంకా మేమైతే అలా చూసుకుంటూ చూసుకుంటూ మెల్లగా అలా అయితే వెళ్ళిపోయామండి షాపింగ్ కి. ఇంకా ఇక్కడ నచ్చిన వాళ్ళు అక్కడ తీసుకుంటూ అయితే ఇంకా కంటిన్యూ చేసామన్నమాట. ఇలా మనకి హ్యాట్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బట్టలు కానీ ఇంకా చాలా రకాలైతే వచ్చేసాయండి. బట్టలు అయితే మనకి వెరీ చీపెస్ట్ లో అయితే ఉంటాయన్నమాట. మనం బీచ్ కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళకపోయినా కూడా అక్కడే తీసుకొని అక్కడే వేసుకోవచ్చు అనమాట. చాలా చీప్ లో అయితే బట్టలు ఉంటాయండి. హ్యాండ్ బ్యాగ్స్ లో అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ అయితే అక్కడ ఉన్నాయండి. చాలా మనకి కొంచెం ఇక్కడికి అక్కడికైతే కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాయండి. కొంచెం స్టైలిష్ గా అయితే ఉన్నాయన్నమాట గోవాలో మనకి. ఇంకా ఇవి చూడండి, బొమ్మలు కూడా అండి. ఇవి మనకి చాలా బాగున్నాయండి బొమ్మలు కూడా. ఇంకా మేమైతే అక్కడక్కడ నచ్చిన దగ్గర తీసుకుంటూ అలా కీ చైన్స్ అలా కొన్ని కొన్ని అయితే తీసుకుంటూ షాపింగ్ అయితే చేస్తున్నామండి. ఈ లోపైతే ఇంకా మాకు ఫోన్ అయితే వచ్చిందనమాట, మళ్ళీ హోటల్కి రమ్మని చెప్పి. ఇంకా అక్కడి నుంచి సైడ్ సీన్స్ చూడాలి, టైం వేస్ట్ అవుతుందని చెప్తే ఇంకా కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసి ఉంటాం అనమాట. హోటల్ నుంచి కూడా మాకు బీచ్ వరకు 2 కిలోమీటర్స్ అని చెప్పాం కదా, అందుకే నడుచుకుంటూ అయితే వచ్చేసామండి. నడుచుకుంటూ మాతో పాటు ఇంకా ఇద్దరు జెంట్స్ అయితే వచ్చేసారనమాట మా వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళు వంట చేస్తుండే అక్కడే. మేమే వంట చేసుకోవాలనుకున్నాం కదా, అందుకని వంట చేస్తుండే. ఒక ఇద్దరైతే మాకైతే తోడుగా వచ్చారనమాట. ఇలా షాపింగ్ చేస్తున్న టైంలోనే కొంత షాపింగ్ కూడా అయిపోలేదండి. ఇంకా వచ్చేసేయండి, రెస్టారెంట్కి వచ్చేసేయండి, ఇంకా తినేసి మనము సైట్ సీన్స్ కి వెళ్ళాలంట, మళ్ళీ క్లోజ్ అయిపోతాయంట అని చెప్తే మళ్ళీ ఇంకా నడుచుకుంటూ మళ్ళీ అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోయాం అనమాట. అక్కడి నుంచి మళ్ళీ బస్సులో అయితే మనకి గోవా సైట్ సీన్స్ అని చెప్పి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా షాపింగ్ లో అయితే అంతగా ఏం తీసుకోలేదండి. పిల్లలు అయితే చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా పెద్దగా షాపింగ్ అయితే చేయడానికి టైం దొరకలేదు మాకు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ రేట్ చేసామండి, పర్లేదన్నమాట. మేము అడిగిన రేటుకి తను ఇవ్వలేదు, మేము తీసుకోలేదన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ బాగుండాయండి, నాకైతే నచ్చినాయి, తీసుకోవాలనిపించింది. బట్ రేటు పర్లేదు కాబట్టి ఇంకా తీసుకోలేదన్నమాట. మా 6 ఫ్యామిలీస్ వెళ్ళాం, 6 తీసుకుంటామన్నా కూడా రేట్ తగ్గించలేదు కాబట్టి మేమైతే ఇంకా తీసుకోలేదన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయేసరికి ఇంకా బస్ అయితే రెడీగా ఉందన్నమాట. ఇంకా ఫుడ్ కూడా మేమైతే బస్సులో పెట్టుకుని వెళ్ళామన్నమాట. మధ్యలో ఎక్కడైనా మంచి ప్లేస్ కనిపిస్తే అక్కడే తినేయచ్చు అని చెప్పేసి అయితే వండింది కూడా అంతా బస్సులో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళామన్నమాట. హ్యాట్లు కూడా చూడండి, హ్యాట్స్ కూడా రేట్ చేశారు కానీ తీసుకోలేదు. ఇక్కడ మనకి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం కదా, అక్కడైతే తీసుకున్నామండి, హ్యాట్స్ అయితే తీసుకున్నాం అనమాట. అక్కడ తలా ఒకటి. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదంతా మా సైన్యమే అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇక్కడికి అయితే వచ్చేసామండి, అగోడా ఫోర్ట్ అనమాట. మనకి సైడ్ సీన్స్ అగోడా ఫోర్ట్ కి వెళ్ళామన్నమాట. చాలా పబ్లిక్ ఉన్నారండి. ఇప్పుడు మనకి క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి ఫారినర్స్, తెలుగుళ్ళు, వాళ్ళు వీళ్ళు చాలా పబ్లిక్ అయితే ఉన్నారనమాట. ఇది చాలా పెద్ద ప్లేస్ అండి. మనకి ఫోర్ట్ వచ్చేసి మనకు చాలా ప్లేస్ అయితే ఉంటుంది. మన ఇక్కడైతే జైల్ లాగా అవైతే ఉన్నాయండి. ఇలా ఫొటోస్ కి కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ కాబట్టి ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఇదంతా కూడా మనకి లోపల ఒక ఫోర్ట్ లాగా అయితే ఉందన్నమాట. దీని నుంచే అటు పైకి కింద అంతా చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉందండి. పబ్లిక్ చూడండి, చాలా పబ్లిక్ అయితే ఉన్నారనమాట. చూడండి, మళ్ళీ కిందికి వెళ్ళొచ్చు, పైన చుట్టూ తిరగొచ్చు. చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. మిడిల్ లో కూడా ఒకటి ఇలా పొడవు ఉంది కదా, దాని లోపలికైతే పర్మిషన్ లేదండి.
చూడండి మీకు టోటల్ లుక్ కూడా నేను చూపిస్తున్నాను అనమాట. మనకి గోవాకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ అగోడా ఫోర్ట్ కూడా చూస్తారంట అండి, కంపల్సరీ. మనకి ఇది కూడా చాలా ఫేమస్ ప్లేస్ అంట ఇది. ఫొటోస్ దిగితే చాలా బాగా వచ్చాయండి ఇక్కడ. మేమైతే చాలా ఫొటోస్ దిగామన్నమాట. మనకు ఆ మిడిల్ లో కనిపిస్తుంది కదా ఆ ప్లేస్ అయితే మనకు అవన్నీ కూడా జైళ్ళ లాగా ఉన్నాయండి. నేను మీకు క్లోజ్ లో కూడా చూపిస్తాను. పబ్లిక్ అయితే చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా స్కిడ్ అవుతుందండి, పట్టుకొని చాలా స్లోగా రావాలన్నమాట. మనకి ఒక గ్రిప్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇదంతా చూడండి ఈ మధ్యలో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అయితే మనకి జైళ్ళ లాగా ఉన్నాయండి. చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు. ఇలా వచ్చేసి ఇలా ఉందన్నమాట. మనకి ఇది పైన క్లోజ్ చేశారు. అయితే జైల్ లాగా మనకి RRR మూవీలో చూసాం కదా, రామ్ చరణ్ ని బంధించి అలా ఆ ప్లేస్ లాగా అయితే అనిపించింది అనమాట. ఇవన్నీ కూడా అవే చూడండి. మనకి ఇంత పెద్ద ప్లేస్ లో చాలా ఉన్నాయి. అది కూడా మనకి చాలా లోపలికే ఉందండి. నెక్స్ట్ మనం ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ ఈ ప్లేస్ కి వెళ్ళబోతున్నామండి. మనకు ఆఫ్టర్ బిఫోర్ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారనమాట. మనకి బిఫోర్ ఎలా ఉండే ఆఫ్టర్ ఎలా అయింది ఎగ్జాక్ట్ ఇలాగే ఉంటుందండి ఆ ప్లేస్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత వెళ్ళే ప్లేస్ అయితే ఎగ్జాక్ట్ అదే ప్లేస్ అదే షేప్ లో అయితే ఉంటుందన్నమాట. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ అండి, మనకు సముద్రం యొక్క వ్యూ పాయింట్ చూడడానికి అయితే ఉంటుంది. సముద్రంలో దిగడానికి కాదు, ఓన్లీ చూడడానికి ఫొటోస్ దిగడానికి ఉంటుందన్నమాట. అది మనం ఇక్కడ చూసుకొని నెక్స్ట్ అక్కడికే అన్నమాట వెళ్ళేది. ఇక్కడ అన్ని కూడా మనకి ఫొటోస్ గోవాలో ఫేమస్ ప్లేసెస్ అన్ని కూడా ఆఫ్టర్ బిఫోర్ పిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్ గా కూడా అవే అన్నమాట. ఎక్కడెక్కడ మనకి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆఫ్టర్ బిఫోర్ లాగా అయితే ఇక్కడ పెట్టారనమాట. ఆఫ్టర్ ఎలా ఉండే బిఫోర్ ఎలా ఉండే అనేది అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక చూసాం కదా ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాం అనమాట. ఈ ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారనమాట. అసలు ఆ వ్యూ అయితే ఎంత బాగుందో అసలు. మనకి ఈ సముద్రం పక్కన ఆ కొబ్బరి చెట్లు అయితే ఎంతెంత పొడుగు ఉంటాయండి, అసలు చాలా పొడుగు ఉంటాయి అన్నమాట. మనకి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. సముద్రం ఒడ్డుకి చూడండి ఇదంతా వ్యూ. మనకు ఇక్కడి నుంచి అయితే అటువైపు వెళ్ళరాదండి, జస్ట్ మనం చూడడానికి అన్నమాట. చూడండి షేప్ ఎగ్జాక్ట్ గా మనకి పైనుంచి డ్రోన్ తో అయితే మనకు ఆ కరెక్ట్ ఎగ్జాక్ట్ షేప్ కనిపిస్తుంది. మనకు ఫోన్ లో కాబట్టి అలా షేప్ అయితే కనిపించదు అనమాట. ఇలా ఉందన్నమాట. ఇంకా ఇది ఇక్కడ డౌన్ ఉంది ఫుల్. మనకు అటువైపు ఇటువైపు స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. పైకి ఎక్కి వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. సముద్రము ఎంత పైకి ఉంటుందంటే చూడండి, చాలా వాటర్ అయితే ఇలా మనకి టచ్ చేస్తే అందుతాయేమో అన్నంత పైకి ఉంటుంది. ఆ ఫ్లో చూడండి, చాలా భయంకరమైన ఫ్లో అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో.